శ్రీవారి లడ్డు తయారీలో జంతువు కొవ్వు కలిసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని దేశంలోని అత్యున్నత సంస్థలు తేల్చి చెప్పినా పశ్చాత్తాపం లేకపోవడం దురదృష్టకరమన్నారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు గాని గొడ్డు మాంసం కొవ్వు గాని లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్పష్టం చేశాయని ధర్మాన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అపవిత్రతపు మాటలు మాట్లాడి తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మసకబార్చరని మండిపడ్డారు. తిరుమల తిరుపతి ప్రసాద పవిత్రతను దెబ్బతీసే విధంగా అనేక రకమైన తప్పుడు ఆరోపణలు ఆనాటి నుంచి నేటి వరకు కూడా చేస్తున్నటువంటి వైనం మనం చూసాం. అనేక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి వాళ్ళే నియమించిన కమిటీల మీద నుంచి కూడా వాళ్ళందరూ సమక్షంలో తిట్టివేదిక ఇచ్చిన సందర్భం తర్వాత కూడా మరలా దాన్ని మాట మార్చి అది జంతువుల కొవ్వు కాదు, పామాయిలు లేకపోతే ఇంకొక బాత్రూంలో వాడినటువంటి వస్తువులు అని చెప్పి ఇలాగ అనేక రకాలుగా మరలా వక్రీకరించి చెప్తున్నటువంటి ఏ ఒక్క మాట కూడా స్థిరంగా మీరు మాట్లాడక ఒక్కొక్కసారి ఒకలాంటి ఆరోపణలు చేస్తూ పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని కూడా అపవిత్రత వైపు తీసుకెళ్ళినటువంటి వైనం చాలా దురదృష్టకరం. కోట్లాది మంది హిందూ భక్తుల తాలూకు మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి వైనాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం.